ఏపీలో ఇప్పుడు ఏం జరిగినా దానికి కులాన్ని ఆపాదించడం అలవాటుగా మారిపోయింది. రాను రాను ప్రభుత్వం పార్టీలు అన్నీ కులం చుట్టే తిరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో బీసీల భజన ఒకటి విపరీతంగా పెరిగింది. అన్ని పార్టీలు బీసీలకు ఏదో మేలు చేస్తున్నాయనే బిల్డప్ ఇవ్వటానికి ఏ స్థాయికైనా దిగజారిపోతున్నారు. చివరికి ఉన్నతాధికారులకు కూడా కులాన్ని ఆపాదించి క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా విజయానంద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు నలుగురు స్వయంగా ప్రెస్ నోట్లు విడుదల చేస్తూ బీసీకి ప్రాధాన్యం ఇచ్చామని, బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాదు, జగన్ సర్కార్ ఉన్నతాధికారులందరినీ రెడ్లనే పెట్టిందని, అప్పట్లో చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి, డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు కీలక పోస్టులన్నీ రెడ్లకు ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. మంత్రులు, ఏపీ మంత్రులు చేసినటువంటి ఈ బీసీ ప్రెస్ నోట్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకి దారితీస్తోంది. పొలిటికల్ పోస్టులు, నామినేటెడ్ పోస్టులు, కులాలు లెక్కగట్టి బీసీలు, ఎస్సీలు, ఓసీలుగా చూసి ఇస్తారు తప్పితే ఇలా బహిరంగంగా కులాల ఆధారంగా అధికారులకు పోస్టింగులు ఇస్తారా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఓ ఉన్నతాధికారిని, పైగా రాష్ట్ర ప్రభుత్వంలో సిఎస్ లాంటి అత్యున్నత ఉద్యోగిని కులం పేరుతో గుర్తించడం, తామేదో ఆయనకు మేలు చేసినట్లుగా బహిరంగంగా చెప్పుకోవటం ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఉన్నత చదువులు చదివిన వాళ్ళని అవమానించినట్లు కాదా? ప్రతి దాంట్లోనూ రాజకీయ ప్రయోజనాలు వెతుక్కోవటం ఎంతవరకు సబబు? విజయానంద్ రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరు. 1992 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన అన్ని విధాలుగా చీఫ్ సెక్రటరీ పోస్టుకు తగిన వ్యక్తి. ఎలాంటి వివాదాలు లేని ఆఫీసర్. గతంలో జెన్కో సీఎండీ పోస్ట్తో పాటు కీలక శాఖలో పనిచేశారు. యాదవ కులానికి చెందిన విజయానంద్ ఏనాడు తాను బీసీనని చెప్పుకోలేదు. కులం ఆధారంగా తనకు ప్రత్యేకంగా పదోన్నతులు కావాలని అడగలేదు. ఇప్పుడు ఆయన కులం గురించి ప్రస్తావిస్తూ ఆయన బీసీ కనుకే ఆయనకు చీఫ్ సెక్రటరీ ఇచ్చామని నలుగురు మంత్రులు నిస్సిగ్గుగా ప్రకటన చేయటం, అది తమ ప్రభుత్వ గొప్పతనంగా చెప్పుకోవటం అత్యంత జుగుప్సాకరంగా ఉంది. నిజానికి కొత్త చీఫ్ సెక్రటరీ పోస్టుకు సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, సాయి ప్రసాద్, విజయానంద్ ఈ ముగ్గురు ఉన్నారు. శ్రీలక్ష్మి వివాదాస్పద ఐఏఎస్ అధికారి. ఆమె పూర్తిగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మనిషి. జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో శ్రీలక్ష్మి జైలుకు కూడా వెళ్ళొచ్చింది. అందుకే సీఎం చంద్రబాబు ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక సాయి ప్రసాద్ 1991 బ్యాచ్ అధికారి, పూర్తి అనుభవం ఉన్న ఐఏఎస్. విజయానంద్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సాయి ప్రసాద్ కన్నా విజయానంద్ త్వరగా రిటైర్ అవుతారు. సాయి ప్రసాద్ కన్నా ఓ ఏడాది జూనియర్ అయినప్పటికీ ఆయన రిటైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చింది కూటమి సర్కార్. కానీ దీన్ని మంత్రులు, టీడీపీ నేతలు మరో రకంగా ప్రచారం చేశారు. ప్రసాద్ కమ్మ సామాజిక వర్గం అయినందున, ముఖ్యమంత్రిది ఆయనది ఒకే కులం కనుక ఆయనకు చీఫ్ సెక్రటరీ ఇవ్వలేదని, బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సీఎం తన సొంత కులం వాడిని కూడా పక్కన పెట్టి విజయానంద్కు సీఎస్ పోస్ట్ ఇచ్చినట్లు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చెప్పుకున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు. నిజానికి విజయానంద్ ఏనాడు ఇప్పటి వరకు తాను యాదవ కులానికి చెందిన వాడినని చెప్పుకోలేదు. ఆయన ట్రాన్స్కో, జెన్కో సంస్థలకు సీఎండీగా పనిచేశారు. మంచి ఆఫీసర్. అన్నింటికన్నా అధికారంలో ఉన్న వాళ్ల పట్ల అణకువగా ఉంటారు. పారిశ్రామికవేత్తలతో కలిసిమెలిసి ఉంటారని ఒకటి అరా విమర్శలు మినహాయించి విజయానంద్ సర్వీస్పై పెద్ద ఆరోపణలు లేవు. ఎక్కడ పడితే అక్కడ గుడ్డిగా సంతకాలు పెట్టకుండా పై వాళ్లకి ప్లస్లు, మైనస్లు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని కూడా ఆయనకు పేరుంది. అలాంటి అధికారికి సిఎస్ పోస్టింగ్ ఇచ్చి ఆయన కులాన్ని బహిరంగంగా అందరికీ చెప్పి విజయానంద్ని అవమానించారు ఏపీ మంత్రులు. ఆయన ప్రతిభ కంటే కులానికి ప్రాధాన్యం ఇచ్చామని, కులం చూసి ప్రమోషన్ ఇచ్చామని చెప్పుకోవడం ద్వారా బీసీలందరినీ అవమానించారు. దారుణమైన విషయం, ఈ నలుగురు మంత్రులు బీసీలు కావటమే. ప్రతి అంశంలోనూ ప్రచారాన్ని వెతుక్కునే చంద్రబాబు చివరికి చీఫ్ సెక్రటరీ నియామకం విషయంలో కూడా చీప్ పబ్లిసిటీకి పాల్పడ్డారని జనం తిట్టుకుంటున్నారు.